హాయ్ హలో అండి. వేసవికాలం వచ్చేసింది కదా. ఇక చల్లగా ఇంట్లోనే ఇలా పిల్లలకి జ్యూసులు అవి చేసేద్దాం ఈజీగా సింపుల్గా. నేనైతే ఈరోజు బనానా మిల్క్ షేక్ చేశాను. బనానా మిల్క్ షేక్ కోసం ముందుగా 3 బనానా తీసుకుని సన్నగా కట్ చేసుకున్నాను. కట్ చేసుకున్న బనానాని ఓ మిక్సీ జార్ తీసుకుని అన్నిటినీ అందులో వేసుకున్నాను. వీటితో పాటు కాచి చల్లార్చిన పాలని ఫ్రిడ్జ్లో ముందుగానే ఉంచాను. ఫ్రిడ్జ్లో ఉంచిన ఓ గ్లాసుడు పాలు పోసుకుని 2 టేబుల్ స్పూన్స్ చక్కెర వేశాను. మీ దగ్గర ఉన్నట్లయితే జీడిపప్పులు కూడా 4-5 వేసుకోండి, సూపర్ టేస్ట్ ఉంటుంది. అన్నీ వేసి మిక్సీ జార్లో వేసి తిప్పేయటమే. మన బనానా జ్యూస్ ఈజీగా రెడీ అయిపోయింది. నేనైతే ఇలా ఐస్ క్యూబ్స్ వేసి ముందుగా నానబెట్టుకున్న సబ్జా గింజని కూడా వేసి ఇందులో ఇప్పుడు ముందుగా పీస్ చేసుకున్న బనానా జ్యూస్ని వేసేసాను. టేస్టీగా బనానా మిల్క్ షేక్ ఈజీగా ఇంట్లోనే తయారైపోయింది. చూసారా, చాలా సింపుల్. తప్పకుండా ట్రై చేయండి. నా వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేసి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే మీ ఫ్యామిలీస్ అండ్ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.